ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అనేది నానుడి. కానీ ఇవాళ తెలంగాణలో అదే సీన్ కనిపిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిందని సంతోషపడాలో, లేక కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థలో అలసత్వం ఈ రెండు రైతులను తీవ్ర ఆందోళనలోకి నెట్టేశాయి. పాలకుల ఉదాసీనతకు అన్నదాత బలైపోతున్నాడు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షణ, అకాల వర్షాలకు తడిసిపోతున్న ధాన్యాన్ని చూసి రైతులు పడుతున్న క్షోభ అంతా ఇంత కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ కుమ్ములాటలు, ఒకరిపై ఒకరు నెట్టుకునే ధోరణి వల్ల కష్టపడి పండించిన పంట నడి రోడ్డుపై నీటి పాలవుతోంది. ఇది ముమ్మాటికి అన్నదాతకు జరుగుతున్న ఘోర అన్యాయం. తెలంగాణలో యాసంగి వరి కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని పాలకులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. అనేక ఐకేపీ కేంద్రాల్లో వడ్ల కుప్పలు పోసి వారాలు గడుస్తున్నా కొనుగోళ్లు పూర్తి కావడం లేదు. హమాలీల కొరత, రవాణా లారీల ఆలస్యం కారణంగా రైతులు రాత్రింబవళ్లు కొనుగోలు కేంద్రాల్లోనే కాపలా కాయాల్సి వస్తోంది. ఈ లోపే అకాల వర్షాలు ముంచెత్తుతుండటంతో ధాన్యం ఎటూ కాకుండా పోతోంది. ఈ యాసంగి సీజన్లో తెలంగాణలో దాదాపు 64.5 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగ్గా సుమారు 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయినట్లు అంచనా. ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 62 నుంచి 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా కొనుగోలు కేంద్రాల్లో మరో 10 నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉంది. మొత్తం 75 లక్షల టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా అది ఇప్పటి వరకు పూర్తి కాలేదు. నిజానికి ఈ కొనుగోళ్లు మే నెల మధ్య నాటికే పూర్తి కావాలి. కానీ జూన్ మొదటి వారం వచ్చినా ఇంకా కొనుగోళ్లు సాగుతూనే ఉన్నాయి. దాదాపు 2 నుంచి 3 వారాలు ఆలస్యం అవ్వడం వల్ల వర్షాకాలం ముంచుకొచ్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోపక్క ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర రాజకీయ యుద్ధం నడుస్తోంది. తాము రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినా కేంద్రం తమ నుంచి కొనుగోలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఎఫ్సీఐ ద్వారా సేకరించే కోటాను తగ్గించి 50 టన్నుల వరకే అనుమతిస్తోందని ఆరోపిస్తోంది. ఇప్పటికే 60 లక్షల టన్నులకు పైగా కొన్నామని, జూన్ 15 లోపు కేంద్రం ఈ ధాన్యాన్ని సేకరించకపోతే ఊరుకునేది లేదంటోంది కాంగ్రెస్. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం కాంగ్రెస్ వాదనను తోసిపుచ్చుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ లోపాలు కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం మీద ఆరోపణలు చేస్తోందని వాదిస్తోంది. రాష్ట్రంలో సరైన రవాణా సదుపాయాలు, హమాలీలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అంటున్నారు బీజేపీ నేతలు. ఈ రెండు ప్రభుత్వాల మధ్య నడుస్తున్న పొలిటికల్ గేమ్ వల్ల చివరకు నష్టపోతోంది మాత్రం అమాయక రైతే. కొనుగోలు ఆలస్యం కావడం వల్ల ఓపెన్ యార్డుల్లో ఉన్న వడ్లు వర్షానికి తడిసి మొలకలొస్తున్నాయి. ఇదే అదురుగా చాలా మంది మిల్లుల యజమానులు తడిసిన ధాన్యాన్ని తక్కువ ధరకు అడుగుతూ రైతులను దోపిడీ చేస్తున్నారు. పెట్టుబడి డబ్బులు చేతికి రాక తదుపరి వానాకాలం పంటకు విత్తనాలు, ఎరువులు కొనడానికి రైతులు మళ్లీ అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు ఆరోపణలు పక్కన పెట్టి యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయకపోతే అన్నదాతల ఆక్రందనలు పాలకులకు శాపంగా మారుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.